హలో అండి. అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రథ సప్తమి శుభాకాంక్షలండి. మీ అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలని, మీ అందరి దీవెనలు కావాలని కోరుకుంటున్నాను. సరేనండి. అయితేనే ఫస్ట్ అయితే లేవగానే ముందు మనము రేగాకు గానీ, లేపోతే జిల్లేడాకు ఉంటుంది కదండీ! దాంతో గానీ మనము తలకి స్నానం చేయాలి. అంటే తల మీద పెట్టుకొని వేడి నీళ్ళతో స్నానం చేయాలండి. స్నానం చేసిన తర్వాత కొంతమంది ముందే సూర్య నమస్కారాలు, ఇంకా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు. నేనైతే పూజ అయిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చానండి. అయితే అర్ఘ్యము ఇచ్చేటప్పుడు దానికి అర్ఘ్యంలోని మనం ఏమేమి వేయాలంటే రాగి చెంబు గానీ, ఇత్తడి చెంబు గానీ ఉంటే ఆ రాగి చెంబు గానీ, ఇత్తడి చెంబులో గానీ మనము ముందు వాటర్ వేసుకోవాలి. వాటర్‌లోని అక్షింతలు బియ్యం ఉంటాయి కదండీ! ఆ బియ్యంలోని కొంచెము ఎరుపు రంగు అంటే కుంకుమ గానీ, లేకపోతే సింధూరం గానీ మన దగ్గర ఏముంటే అది కలుపుకొని ఆ చెంబులో కొంచెం అక్షింతలు వేసుకొని వాటర్‌లోని తర్వాత ఎర్రటి పుష్పం గానీ, లేకపోతే పసుపు రంగు పుష్పం ఉంటే ఆ పుష్పం గానీ, తర్వాత అయితే జాబ్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఇందులోని కొంచెం తేనె కూడా వేసుకోవచ్చండి. తేనె వేసుకొని అర్ఘ్యం ఇవ్వచ్చు. అయితే మనం అర్ఘ్యం సూర్యదేవ భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కిందన ఒక పాత్ర పెట్టుకోవాలి. సూర్య భగవానుడికి దండం పెట్టుకొని అర్ఘ్యం ఇస్తూ ఆ పాత్రలో ఆ వాటర్ పడేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత ఆ వాటర్‌లో ఉండే అంటే ఆ పాత్రలో ఉండే వాటర్‌ని మనం కొంచెం స్వీకరించుకొని మిగతాది వాటర్ ఉండిపోతుంది కదా! అది కావాలంటే తులసి మొక్కలో వేసేయొచ్చండి. ఓకేనండి. అయితే నేను దాని తర్వాత రథాన్ని తయారు చేసుకున్నాను సూర్య భగవాన్ దగ్గరికి పెట్టడానికి. అలాగే పూజకి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నాను. అయితే నేనైతే పాలు పిడకల్లో పొంగించలేదండి. చాలామంది పిడకల్లో పాలు పొంగిస్తారు కదా! నేనైతే గ్యాస్‌లో పొంగించాను. సంప్రదాయం ప్రకారం అయితే మనం పిడకల్లోనే పాలు పొంగించాలి. చాలా మంచిది. కానీ నేను గ్యాస్ పొయ్యి మీద పొంగించేసానండి. అయితే ఆ పాలనేది పొంగుతాయి కదండీ! అది 3 సార్లనమాట. 3 సార్లు పొంగాలి. 3 సార్లు బయటకొచ్చిన తర్వాత మనము బియ్యంలోని కొంచెం నెయ్యి కలిపేసి 3 సార్లు 3 పిడుకులతోని బియ్యం 3 సార్లు వెయ్యాలి. మనమే కాకుండా కొంతమందయితే వాళ్ళ ఇంటి సభ్యులు కూడా వేస్తారనమాట. సో, ఇలాగా అయితే ఇది కలపడానికి మనకి ఏంటంటే చెరుకు కర్ర ఉంటుంది కదండీ! ఆ చెరుకు కర్రతో కలుపుకోవాలి. లేకపోతే చెరుకు కర్ర లేదనుకోండి, అలాంటి పరిస్థితిలో కవ్వంతో కలుపుకోవచ్చండి. కానీ స్పూన్లు గట్టా అయితే పెట్టకూడదు. సో, ఆ విధంగా మనకి సూర్యనారాయణమూర్తి ప్రసాదం అనేది తయారవుతుందనమాట. దాని తర్వాత నేను దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నానండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట పూజ చేసుకున్నాను ఈ విధంగా. దాని తర్వాత మేడ మీదకెళ్ళి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నాను. అయితే చాలామందికి డౌట్ ఉంటుందనమాట మనం ఏం తినాలి అనేది. అయితే ఈరోజు ఏంటంటే నేనైతే ఆహ్, నూనె గట్టా వాడనండి. ఉడకబెట్టేసి అంటే ఉత్త పప్పు బాయిల్ చేసేసి పప్పు అన్నం తినేస్తాను. అలాగే ఇంకొకవేళ ఇంకా మరి ఆకలిగా చపాతీలుంటాయి కదండీ! చపాతీలు చేసుకొని నెయ్యితో కాల్చుకొని టీలో గానీ, పాల్లో గానీ ముంచుకొని తినేస్తాననమాట. ఇంకా ప్రసాదం ఎలాగో ఉంటుంది కాబట్టి ప్రసాదం తింటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకారం ఫాలో అవుతారనమాట. మన ఇంట్లోని మనం ఏ ఆచారం అయితే మన అత్తయ్య గారాలు లేకపోతే మన అమ్మగారాలు వాళ్ళు ఏ ఆచారం ఫాలో అవుతారో దాన్ని చూసుకొని మనం ఆ ఆచార ప్రకారం ఫాలో అయిపోవాలి. అయితే మా అత్తయ్య గారు కూడా ఇలాగే చేస్తారు. అందుకే నేను కూడా అలాగే చేస్తానండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఎవరింట్లో అయితే ఎలా పాటిస్తారో వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లోని అత్తగారు లేపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా పాటిస్తారో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండండి. ఓకేనండి. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.